ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున శ్రీమద్ రామాయణం ఉత్తరకాండలో ఉన్నటువంటి అద్భుతమైన ఒక కథ చెప్పుకుందాం. అది లవణాసుర సంహార గాథ. కృతయుగంలో లోల అనేటువంటి ఒకానొక దానవ స్త్రీ ఉండేది. ఆమె కొడుకు పేరు మధువు. దానవుడే అయినా కూడా మధువు మాత్రం ధర్మం తప్పకుండా దేవతలతో మైత్రి కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను బాగా సమాదరించేటటువంటి వాడు. అంతేకాదు ఆపన్నులైనటువంటి వాళ్ళని ఆదుకుంటూ ఉండేవాడు. ఈ మధువు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైనాడు. వాడు కోరకుండానే స్వామి తన శూలం నుంచి మరొక శూలాన్ని పుట్టించి వరప్రసాదంగా ఇచ్చాడు. వాడి యొక్క తపస్సుకి భక్తికి మెచ్చుకొని ఒక మాట చెప్పాడు. నాయనా మధు, నువ్వు దేవబ్రాహ్మణులకు అపచారం చేయనంత కాలం ఈ శూలం నీ దగ్గరే ఉంటుంది. ఇది నీ శత్రువులను నాశనం చేస్తుంది కూడా అని చెప్పాడు. పరమేశ్వర, ఈ శూలం నా వంశంలో కూడా కొనసాగేలాగా నాకు అనుగ్రహించు అన్నాడు వాడు. అంటే నా కొడుకు వాడి కొడుకు ఇట్లా రావాలి అని. కానీ శంకరుడు అన్నాడు, అది కుదరదు. కేవలం నీ కొడుకు వరకు మాత్రమే ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత మధువు ఒక సుందర ప్రదేశంలో ఒక భవంతిని, ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అదే మధురా నగరం. ఆ మధురా నగరమే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి ప్రదేశం అయింది. అలాగే పూర్వం మధువనం అనే పేరుతో ఉండేది. అది ఆ మధువనంలోనే బాల్య రూపంలో ఉన్నటువంటి ధ్రువుడు తపస్సు చేశాడు. విష్ణువు యొక్క వరాలు పొందగలిగాడు. సరే, ఈ మధువు ఒక సుందర ప్రదేశంలో ఒక భవంతిని, దాని చుట్టూ ఒక సుందర నగరాన్ని నిర్మాణం చేశాడు. కుంభీనసి అనేటువంటి ఒక దానవ కాంతని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరి యొక్క సంసార సౌఖ్యం ఫలితంగా లవణుడు అనేటువంటి ఒక రాక్షసుడు పుట్టాడు. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ లవణుడు ఆసురీ ప్రవృత్తి ఎక్కువైపోయింది వీడికి. అందుకని వీడిని లవణాసురుడు అన్నారు. పరమ దుష్టుడుగా, దుర్మార్గుడుగా తయారయ్యాడు. ఈ కొడుకు చేష్టలకి మధువు చాలా బాధపడుతూ ఉండేవాడు. కొంతకాలానికి మధువు తనకి శివుడు ప్రసాదించినటువంటి శూలాన్ని కుమారుడికి అప్పగించి తాను వరుణలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి నుంచి శివప్రసాదితమైనటువంటి శూలం చేజిక్కిన తర్వాత ఈ లవణాసురుడి యొక్క ఆగడాలు మరింతగా శృతిమించినాయి. అంటే తనని ఎదిరించేవాడు ఎవడూ లేడు, ఎవడైనా ఎదిరిస్తే ఈ శూలంతో చంపేస్తాను. ఇది వాడి ధీమా. ధీమానే కాదు, చాలా మందిని చంపేశాడు. అందువల్ల ఈ లవణాసురుణ్ణి ఎదిరించడానికి రాజులందరూ భయపడిపోయేవాడు. ఈ రావణ సంహారం తర్వాత అయోధ్యలో కొలువు తీరినటువంటి రాముడి దగ్గరికి ఒక రోజున కొందరు మునులు, బ్రాహ్మణులు వచ్చారు. లవణాసురుడి యొక్క ఆగడాలను గురించి చెప్పి రక్షించమని మొరబెట్టుకున్నారు. లోకరక్షకుడైనటువంటి, జగద్రక్షకుడైనటువంటి రామచంద్ర ప్రభువుని. వాళ్ళన్న మాటలు చూడండి. హే రామచంద్ర ప్రభు, లవణాసురుడు నానాటికి శృతి మించిపోతున్నాడు. ఇప్పటికే ఎందరో రాజులని చంపేశాడు.
మేము కూడా కొంతమంది రాజులను వేడుకున్నాం. వాళ్ళందరూ అతడిని ఎదిరించడానికి భయపడిపోతున్నారు. ఎందుకని? వాడి దగ్గరున్న శూలం అలాంటిది. రావణాసురుడిని సంహరించినటువంటి నువ్వే మాకు దిక్కు అని నీ దగ్గరకు వచ్చాం అని వాళ్ళు మొరపెట్టుకున్నారు. వారి యొక్క మొర విన్నటువంటి రాముడు తన తమ్ములను పిలిచాడు. సోదరులారా, మీలో ఎవరు వెళతారు ఆ లవణాసురుడిని సంహరించడానికి అని అడిగాడు. ముందుగా భరతుడు చెప్పాడు లేచి, అన్నయ్య నేను వెళతాను అన్నాడు. అంతలో శత్రుఘ్నుడు కలగజేసుకుని, అన్నయ్య నువ్వు అరణ్యవాసం చేసి అయోధ్యకు తిరిగి వచ్చేంత వరకు అన్నయ్య భరతుడు నానా కష్టాలు పడ్డాడు ఈ రాజ్యాన్ని రక్షించటానికి. ఇకనైనా భరతుడిని సుఖంగా ఉండనిద్దాం. నేను వెళ్ళి ఆ లవణాసురుడిని చంపి వస్తాను అన్నాడు శత్రుఘ్నుడు. అప్పుడు రాముడు అన్నాడు, తమ్ముడు, నువ్వు సర్వసమర్థుడివి. నువ్వు ఆ రాక్షసుని చంపి అతడి యొక్క రాజ్యాన్ని ధర్మయుక్తంగా అక్కడే ఉండి పరిపాలించుకో అన్నాడు. పిడుగుపడ్డంత పని అయింది శత్రుఘ్నుడి మీద. లవణాసురుడిని చంపడానికైతే సిద్ధమే గాని అన్నయ్యని విడిచిపెట్టి అక్కడ మళ్ళీ రాజ్యం పరిపాలిస్తూ ఉండడం అనేది బాధాకరం ఆయనకి. అది వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం. వెంటనే రాముడు పురోహితులను పిలిపించాడు, వశిష్ఠ వామదేవాదులను. శత్రుఘ్నుడికి మధురా నగరానికి పట్టాభిషేకం చేశాడు. రాముడు ధైర్యం చూడండి. ఆ రావణాసురుడి ని చంపేటప్పుడు విభీషణుడికి ముందే పట్టాభిషేకం చేశాడు. సముద్రానికి యువతల తీరంలోనే, ఇంకా సముద్రం దాటను కూడా దాటక ముందే. అది రాముడి యొక్క స్థైర్యం, ఆయన యొక్క సత్య పరాక్రమత్వం. అప్పుడు ఆ మహర్షులు చెప్పిన మాటలు విని రాముడు ఒక మాట చెప్పాడు శత్రుఘ్నుడికి, నాయనా తమ్ముడు శత్రుఘ్ను, ఆ లవణాసురుడి దగ్గర శివప్రసాదితమైనటువంటి ఒక శూలం ఉన్నది. దానిని అతడు ఇంటి వద్ద వదిలి దూరంగా వెళ్ళినప్పుడు అదను చూసుకొని వాడిని చంపాలి అని చెప్పి అనేకమైనటువంటి దివ్యాస్త్రాలను తమ్ముడికి ఇచ్చాడు. శత్రుఘ్నుడు చతురంగ బలాలతోటి బయలుదేరాడు. లవణాసురుడు ఆహారం కోసం బయటికి వెళ్ళాడు. ఆ పట్టణానికి తిరిగి వచ్చేసరికి ఈ పట్టణ ప్రవేశ ద్వారం దగ్గర శత్రుఘ్నుడు ధనుర్బాణాలు ధరించి నిలబడి ఉన్నాడు. వాడు ఒక పెద్ద ఈటికి ఇటొక 50 ఎలుగుబంట్లు, ఇటొక 50 పులులు తగిలించుకొని వస్తున్నాడు వాడి ఆహారం కోసం. చుట్టూ సైన్యం మోహరించి ఉంది. చూశాడు లవణాసురుడు, ఎవడ్రా నువ్వు? ఆయుధాలతో నా పట్టణం ముందు నిలబడ్డావు? నీలాంటి వాళ్ళెందరో నాకు ఆహారం అయిపోయారు, మర్యాదగా అడ్డు తొలగు అని హుంకరించాడు లవణాసురుడు. అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడు, ఒరీ రాక్షసాధమా, నేను దశరథ మహారాజు పుత్రుణ్ణి, శ్రీరామచంద్రుడి యొక్క చిన్న తమ్ముణ్ణి, నీతో యుద్ధానికి వచ్చాను అని ధైర్యంగా బదిలిచ్చాడు శత్రుఘ్నుడు. అట్లాగా నా మేనమామ రావణాసురుడిని చంపిన వాడి తమ్ముడు అన్నమాట. నీ కోరిక తప్పకుండా తీరుస్తా, లోపలికి వెళ్ళి నా ఆయుధాన్ని తెచ్చుకుంటా అన్నాడు. శత్రుఘ్నుడు అన్నాడు, ఒరే రాక్షస, నా చేతికి చిక్కిన శత్రువుని విడిచిపెట్టేదంత అమాయకుణ్ణి కాదు. ఇప్పుడే నా బాణాలతో నిన్ను యమనగరానికి పంపిస్తా అంటూ శత్రుఘ్నుడు ధనుష్టంకారం చేశాడు భయంకరంగా. చిర్రెత్తిపోయింది లవణాసురుడికి. పక్కనే ఉన్నటువంటి భారీ చెట్టును ఒకదాన్ని పీకి శత్రుఘ్నుడి మీదకి వచ్చాడు. ఇద్దరికి యుద్ధం మొదలైంది. చెట్లతోటి లవణాసురుడు, బాణాలతోటి శత్రుఘ్నుడు హోరాహోరీగా పోరాటం చేస్తూ ఉన్నారు. పరస్పరం గాయపరుచుకుంటున్నారు. లవణాసురుడు విసిరినటువంటి ఒక పెద్ద చెట్టు శత్రుఘ్నుడి యొక్క తలను తాకడంతో కింద పడి స్పృహ తప్పాడు శత్రుఘ్నుడు. ఇంకేముంది, శత్రుఘ్నుడు మరణించాడని అనుకొని లవణాసురుడు తన శూలం కోసం ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి తెచ్చుకున్నటువంటి ఆహారం తింటం మొదలుపెట్టాడు. పచ్చివే పీక తింటారు వాళ్ళకి, రాక్షసులంటే అదే మరి. ఈలోగా స్పృహలోకి వచ్చాడు శత్రుఘ్నుడు.
వెంటనే తనకు రాముడిచ్చినటువంటి ఒక దివ్యాస్త్రాన్ని సంధించి ప్రతిజ్ఞ చేసి మరీ లవణాసురుడి మీదకు వదిలాడు. ఆ అస్త్రం నిప్పులు చుమ్ముతూ దూసుకొచ్చింది. ఆ దివ్యాస్త్రం లవణాసురుడి యొక్క గుండెల్లో నుంచి దూసుకుపోయింది. పాతాళానికి వెళ్ళి అక్కడ శుద్ధిపడి మళ్లీ తిరిగి వచ్చి శత్రుఘ్నుడి యొక్క అంబుల పొదిలో దూరింది. లవణాసురుడు హాహాకారాలు చేస్తూ మరణించాడు. ఒక శత్రువు బలవంతుడైనప్పుడు, వాడి దగ్గర దివ్యాయుధాలు ఉన్నప్పుడు ఎంతో తెలివిగా అప్రమత్తంగా వధించాలి. అంతే తప్ప నేను ధర్మ మార్గంలోనే ఉంటాను అంటే కుదరదు. ఎందుకంటే శివుడి యొక్క శూలం అటువంటిది, అది ఎవరినైనా బలి తీసుకుంటుంది. అందుకనే ఆ మునులు చెప్పినటువంటి మాటని బట్టి రాముడు ముందుగానే హెచ్చరించి పంపించాడు శత్రుఘ్నుడిని. శత్రుఘ్నుడు అహంకరించలా. అన్నయ్య చెప్పింది, మునులు చెప్పింది ఆచరణలో పెట్టాడు. అందుకనే వాణ్ణి లోపలికి వెళ్లకుండా, తన శూలం తెచ్చుకోకుండా వాణ్ణి రెచ్చగొట్టాడు. వాడిలో అహంకారం వచ్చేటట్టు చేశాడు. ఆ రెచ్చిపోయినటువంటి వాడు ఆఫ్టర్ ఆల్ ఈ మానవుడెంత అనుకున్నాడు. అదే కావాల్సింది శత్రుఘ్నుడికి. ఆ విధంగా శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి వధించి ఆ మధురా నగరాన్ని కొంతకాలం పరిపాలించాడు. ఆ తర్వాత ఆ మధురా నగరాన్ని తన కొడుకులైనటువంటి వాళ్ళకి ఒప్పగిస్తాడు రాముడితో పాటు వెళ్ళిపోయేటప్పుడు విష్ణులోకానికి. అటువంటి గొప్ప కథ మనకి శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండలో కనిపిస్తుంది. ఇది అంటే శత్రుఘ్నుడు యొక్క పరాక్రమ విశేషాలు మరెక్కడా రామాయణంలో మనకు కనపడవు, ఈ ఒక్క ఘట్టంలోనే కనిపిస్తాయి. అందువల్ల రాముడు అవకాశం ఇచ్చాడు శత్రుఘ్నుడికి. ఆయన పేరు శత్రుఘ్నుడు అంటే శత్రువులను చంపేవాడు అని ఆయన పేరులోనే ఉంది. ఏమి శత్రువులట ఆయన చంపేది వాస్తవానికంటే? మనలో ఉండే అరిషడ్ వర్గాలనేటువంటి శత్రువులని వధించినటువంటి మహాత్ముడు ఆయన. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి 6 శత్రువులు ప్రతివాడిలో ఉంటారు. వాళ్ళని ఎవరైతే చంపుతారో వాడికి తిరుగు ఉండదు అని మనకి చెప్పడం కోసం శత్రుఘ్నుడు అనేటువంటి గొప్ప పేరు ధరించాడు రాముడి యొక్క చిన్న తమ్ముడైనటువంటి వాడు. ఈ కథ విన్నందుకు మీ అందరికీ కూడా ఆ సీతారాముల యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక అని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.